డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. హైకోర్టు సాక్షిగా జోగి రమేష్కి పెద్ద షాక్ ఎదురైపోయిందనే చెప్పాలి. జోగి రమేష్ కుట్రల చిట్టాపద్దులు మొత్తం ఇప్పుడు హైకోర్టు ముందున పీపీ గారు పెట్టారు. దాంతో ఏం జరుగుతుందో అనే అనుమానాలు ఇప్పుడు జోగి రమేష్కి రావటం మొదలయ్యి ఆయన ఇంకా అండర్ గ్రౌండ్ నుంచి బయటకు రావటం లేదనేది సమాచారం. చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద చేసిన అనుచితమైన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు ఓ ఫేక్ సీఎం అని, ఆయనకేమి తెలియదు అన్నట్టుగాను, లేకపోతే చిప్పు దొబ్బిందని, ఇలాంటి మాటలన్నీ ఆయన్ని మాట్లాడాడు. లోకేష్ని అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి కుక్కను కొట్టించినట్టు కొట్టిస్తా చూడు నేను అని మాట్లాడిన ఈ రెండిటి వ్యవహారాల మీద, దాంతోపాటుగా ఇంకా కులాల మతాల మధ్య విద్వేషాలు రేగొట్టే విధంగా మాట్లాడిన ప్రెస్ మీట్లు, వీటన్నిటి ఆధారంగా తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్లోనూ ఇటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద 2 కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు రెండింటిని కొట్టేయండి, క్వాష్ చేయండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళాడు. మళ్ళీ దాని మీద ఏం అనుమానం వచ్చిందో ఇందులో తొందరపడి ఏమీ చర్యలు తీసుకోకుండా పోలీసుల్ని ఆదేశించండి అని అనుబంధ పిటిషన్ కూడా వేసుకున్నాడు. ఒకవేళ క్వాష్ చేయటం కుదరదు అనేది వాళ్ళకి అవగతం అయిపోయినట్టుగా ఉంది. అందుకోసమని అరెస్ట్ కాకుండా ఏదైనా ఇమ్యూనిటీ పొందాలనేది జోగి రమేష్ ఉద్దేశం అనుకుంటా. మరి ఆ వ్యవహారంలో ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడిన ఈ మాటలు మొత్తం కేవలం రాజకీయ పరంగా చేసిన వ్యాఖ్యలు మాత్రమే అని వాళ్ళ తరపు లాయరు శ్రీరామ్ దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేసే ఈ పరిణామం కూడా చూస్తే కొంచెం హాస్యాస్పదంగానే అనిపించింది. చంద్రబాబు నాయుడిని అలాగనే లోకేష్ని టార్గెట్ చేసి మరీ మాట్లాడటం, అలాగనే ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడిని కులాల మధ్య కుంపట్లుగా టర్న్ ఆఫ్ చేయటానికి వైసీపీ ఆడుతున్న డ్రామాకి ఈయన కూడా ఒక ఆజ్యం పోయటం. ఆల్రెడీ ఈయన మరి ఒక మద్యం కేసులో బెయిల్ పైన బయటకు వచ్చున్నాడు. బెయిల్ షరతులని, బెయిల్ నిబంధనల్ని ఉల్లంఘించి మరీ మాట్లాడాడు అనే అంశం కూడా ఈరోజున హైకోర్టు ముందు పెట్టబడింది. పిపి లక్ష్మీనారాయణ వాదిస్తూ ఈ వ్యవహారాలు మొత్తం చిట్టాపొద్దు మొత్తం హైకోర్టు ముందు పెట్టాడు. ఈయన ఆల్రెడీ బెయిల్ షరతులతోటి ఈయన బయటకు వచ్చున్నాడు అనే వ్యవహారాన్ని కూడా చెప్పారు. ఇది అలవాటు, ఈయన నేర చరిత్ర కలిగిన వాడు జోగి రమేష్. ఈయన అలవాటు ప్రకారంగానే ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా కుట్రలు చేయడానికి మాత్రమే ఇలా మాట్లాడారు అనే విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. ఇక ఈ విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదానే పడినప్పటికీ గాను హైకోర్టు ముందు ఈయన చిట్టాపద్దులు మొత్తం బయటపడ్డాయి. ఇది కేవలం రాజకీయపరమైన వ్యాఖ్య కిందే చూడాల్సిన అవసరం ఉందా, లేదు టార్గెటెడ్గా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేసుకొని మాట్లాడినట్టు చూడాల్సిన అవసరం ఉందా? దీంతో పాటుగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మూలాన టీడీపీ కార్యకర్తలు ఒకంత ఆగ్రహావేశాలకు గురై ఆయన ఇంటిపైన దాడికి వెళ్ళారు అని అనుకుంటే ఒకటి. కానీ జోగి రమేష్ కావాలనే మాట్లాడాడు. ఆ రోజున అంబటి రాంబాబు కావాలని మాట్లాడాడు అనుకోకపోయినా, నోరు జారి వచ్చినా కానీ జోగి రమేష్ వ్యాఖ్యలు మాత్రం కావాలని పక్కాగా చేశారు. ఎందుకు చేశారు అనేది దాని వెనకున్న కుట్రను కూడా మనం గతంలో కుండబద్దలు ఎక్స్పోజ్ కూడా చేశాం. ఎందుకంటే ఆయన ఇంటి ముందుకు ధర్నా చేయడానికి టీడీపీ కార్యకర్తలు వెళ్ళే సమయానికి జోగి రమేష్ ఇంట్లో ఉండడు, వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉండదు, వాళ్ళ పిల్లలు కూడా ఉండరు, ఎవరు ఉండరు. అసలు ఇంట్లో ఖాళీగా ఉంటుంది, తాళం వేసి ఉంటుంది. దాంతోపాటుగా అక్కడ ధర్నాకు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో గొడవ పట్టడానికి వైసీపీ కార్యకర్తలను కూడా జోగి రమేషే మాట్లాడి పంపించాడనేది కూడా తెలియవస్తున్న సమాచారం. అక్కడ అసలు పెట్రోల్ నిప్పు పెట్టిన సీసాని వైసీపీ కార్యకర్తే విసిరాడనేది కూడా కొంత పుకార్లు అయితే బయట ఉన్నాయి. దీని అంతటిని ఇప్పుడు హైకోర్టు ముందుకు తీసుకొచ్చి మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు పెట్టారు. ఏం జరుగుతుందనేది తర్వాత అంశమైనా దీంట్లో ఇమ్యూనిటీ వచ్చే అవకాశం లేదనేది జోగి రమేష్ కూడా అర్థమైపోతుంది. ముందుగా అసలు కేసులే కొట్టేయమని ఈ పిటిషన్ వేసిన వ్యక్తి అనుబంధంగా ఎట్నో ఒకటి అరెస్ట్ కాకుండా చూడండి అని కూడా అనుబంధంగా పిటిషన్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అందులో ఉన్న న్యాయపరమైన చిక్కులు ఖచ్చితంగా జోగి రమేష్కి అర్థమయ్యాయి. ఇంతేకాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి, యువతల విడదల రజని వీళ్ళు మాట్లాడిన మాటల మీద కూడా మరి కేసులు పెట్టబడితే ఆ విషయమై కూడా హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య కుంపట్లు రేపటానికి, వాళ్ళ మధ్య వైషమ్యాలు రేగొట్టడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నం కనపడతానే ఉంది. అంబటి రాంబాబు కాపు నేత అని ఎక్స్పోజ్ చేయటంలో కానీ, ఈ జోగి రమేష్ బీసీ నేత అని ఎక్స్పోజ్ చేయటంలో కూడా జగన్ ఆడుతున్న వింత డ్రామాలు బయటపడుతున్నాయి.
మరి ఇవన్నీ కోర్టుకి ఏమో అర్థం కాకుండా ఉంటాయా? కోర్టు కళ్ళు మూసుకొని తీర్పులు ఏమన్నా ఇస్తుందా? కానీ ఏం విషయం జరుగుతుంది, నిజంగా జోగి రమేష్కి ఊరట లభిస్తుందా లేదా అనేది చూడాల్సిన అంశమైనా ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదనేది మాత్రం మరి న్యాయ కోవిదులందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.